చిన్న చిన్న ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధమైన మా దేవ, గనుడైన మా తండ్రి, మీ నామమునకు మరి ఒకసారి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా నాయన, మరి ఈ రెండవ నెల 2026వ సంవత్సరంలో చివరికి మేము వచ్చాము. మమ్మల్ని మీరు ఇంతవరకు కాపాడారు, మీకు స్తోత్రాలు. గత వారాలన్నీ కూడా అనేక విషయాలు మాకు నేర్పించాలన్నటువంటి నమ్మకము కలిగి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరొకసారి మీ వైపు మేము చూస్తున్నాం, మరొకసారి మీ వాక్యం వైపు మేము చూస్తా ఉన్నాం. మాతో మాట్లాడండి. నేను వట్టి మనిషిని, నేను జ్ఞానిని కాదు. నాకున్నటువంటి ఆలోచనలను, నాకున్నటువంటి తలంపులను మీరు సంపూర్ణంగా వ్యర్థం చేసి, మీ మాటలు మాత్రమే నేను మాట్లాడగలిగినట్లు, మీ బిడ్డలకు కావలసినటువంటి మాటలు, సత్యమైనటువంటి మాటలు మాత్రమే నా నోటి నుంచి బయటకు రాగలిగినట్లు మీరు సహాయం అనుగ్రహించండి. నన్ను, మమ్మను మీ పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలోనికి తీసుకుని వచ్చి, ఈ సమయమును మాకు ఆశీర్వాదకరంగా ఉంచి, మమ్మల్ని మీ వాక్యములో ఎదిగేటట్లు, మీ కొరకు జీవించే విధానములో ఎదిగేటట్లు, స్థిరపడేటట్లు మార్చవలసిందిగా మీ సన్నిధిలో మొరపెడుతూ త్వరలో రాని యేసుప్రభు అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రంను దాటుతున్నటువంటి ఈ యొక్క గొప్ప సందర్భాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. ద పార్టింగ్ ఆఫ్ ద రెడ్ సీ, నిర్గమకాండము 14వ అధ్యాయము 21వ వచనము నుంచి మనం చూస్తూ ఉంటే చివరి వరకు ఈ ఎర్ర సముద్రాన్ని వాళ్ళు ఎలా దాటారో ఆ విధానం గురించి ఇక్కడ మనకి తెలపబడినది. ఎలా అయితే క్రొత్త నిబంధనకు యేసు ప్రభు వారి యొక్క శిలువ సెంట్రల్ ఈవెంటో, ముఖ్యమైనటువంటి ఈవెంట్ అంటే ముఖ్యమైనటువంటి సందర్భమో, సంఘటనో, అలాగా పాత నిబంధనలో ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చి ఎర్ర సముద్రాన్ని దాటినటువంటి ఈ విధానము సెంట్రల్ ఈవెంట్ అన్నమాట, ముఖ్యమైనటువంటి సంఘటన. రెండు కంపారబుల్ అన్నమాట. పాత నిబంధనకి ఎర్ర సముద్రం ఎలాగో, క్రొత్త నిబంధనకి యేసు ప్రభు వారి యొక్క శిలువ అలాంటిది. ఎందుకంటే యేసు ప్రభు వారి యొక్క శిలువ అనేకులమైనటువంటి మనలను ఎలా అయితే ఐక్యపరిచినదో, ఎర్ర సముద్రమును దాటి ఇశ్రాయేలు వెళ్ళేటువంటి ఈ యొక్క పరిస్థితి, ఈ యొక్క సంఘటన, ఈ యొక్క సన్నివేశము అనేకులైనటువంటి ఇశ్రాయేలీల్ని ఒక దేశముగా కూరుస్తా ఉందన్నమాట. ఈ ప్రత్యేకమైనటువంటి సంఘటనలో అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. నిజానికి చెప్పాలంటే కొన్ని రోజుల తరబడి దీని గురించి మనం ధ్యానం చేయొచ్చు. దీని యొక్క సైన్స్ గురించి, దీని యొక్క జియోగ్రఫీ గురించి, దీని యొక్క చారిత్రాత్మకత గురించి, దీని యొక్క ఆది కాండంతో ఉన్నటువంటి సంబంధాల గురించి రకరకాల విధాలుగా మనం దీన్ని చూస్తూ ఉన్నప్పుడు అనేక విధాలుగా దీనిని మనం వివరించవచ్చు, అనేక విధాలుగా దీనిని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సంఘటన చాలా ప్రత్యేకమైనటువంటిది. ఎంత ప్రత్యేకమైనదంటే పాత నిబంధనలో కనీసం 30 సార్లు ఈ సంఘటన గురించి వ్రాయబడి ఉన్నది. కనీసం 30 సార్లు. నేను అంటున్నది మోషే కాక, నిర్గమకాండములో, తర్వాత లేవి, సంఖ్య, ద్వితీయోపదేశ కాండాలలో కాక, మిగతా వారు ఈ సంఘటనని గుర్తు చేసుకున్నది కనీసం 30 సార్లు. రాహాబు, యెహోషువ గ్రంథంలో రాహాబు గుర్తు చేసుకుంది. న్యాయాధిపతుల గ్రంథంలో యెఫ్తా గుర్తు చేసుకున్నాడు. సమూయేలు మొదటి గ్రంథంలో అన్యులైనటువంటి ఫిలిష్తీయులు గుర్తు చేసుకున్నారు. సమూయేలు మొదటి గ్రంథంలోనే సమూయేలు ఇశ్రాయేలీల నిబంధనను గుర్తు చేసుకుంటూ ఆ సందర్భంలో మరలా గుర్తు చేసుకున్నాడు. దావీదు అనేక పర్యాయములు ఈ సంఘటనని తన జీవితంలో గుర్తు చేసుకున్నాడు. సమూయేలు 2వ గ్రంథంలో గుర్తు చేసుకుంటాడు, కీర్తనలలో గుర్తు చేసుకుంటాడు, నెహెమ్యా గుర్తు చేసుకున్నాడు, యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు,
హోషియా, మీకా, హబక్కూకు, జకర్యా వీరందరూ కూడా ఈ ఎర్ర సముద్రాన్ని ఇశ్రాయేలీలు దాటినటువంటి ఈ సన్నివేశాన్ని గుర్తు చేసుకున్నట్లు మనకి కనిపిస్తా ఉంది. కీర్తనలలో అయితే చాలా కీర్తనలలో ఈ యొక్క సంఘటన గురించి వ్రాయబడినది. ఆసాపు 3 కీర్తనలలో ఈ సంఘటనని గుర్తు చేసుకున్నాడు. ఏతాన్ అన్నటువంటి వ్యక్తి గుర్తు చేసుకున్నాడు. వీరు కాకుండా పేర్లు ఇవ్వనటువంటి 4 కీర్తనలలో ఈ సంఘటన గురించి వ్రాయబడినది. కాబట్టి పదే పదే తరతరాలు వందల సంవత్సరాలు గడుస్తా ఉన్న ఇశ్రాయేలీల యొక్క మెమరీలో నుంచి, వారి యొక్క మనస్సులో నుంచి చెరిగిపోయినటువంటి సంఘటన ఏది అని అంటే వారు ఎర్ర సముద్రాన్ని దాటి అవతలికి రావడం. మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇజ్రాయలైట్స్. ఇశ్రాయేలీల గురించి మాట్లాడినటువంటి, ఇశ్రాయేలీల గురించి ధ్యాస లేనటువంటి క్రొత్త నిబంధన పత్రికలను కూడా మీరు చూస్తే 4 సార్లు ఈ సంఘటన మనకి కనిపిస్తూ ఉంటది. పత్రికలు మాత్రమే కాదు, స్టెఫెను అపోస్తుల కార్యాల్లో జ్ఞాపకం చేసుకుంటాడు. అది కాక పౌలు రాస్తాడు కొరింథీయులకు రాసిన పత్రికలో, తర్వాత యూదా రాస్తాడు, తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రికలో మనకి కనిపిస్తూ ఉంటది. కాబట్టి క్రొత్త నిబంధనలో కూడా ఇశ్రాయేలీల గురించినటువంటి గ్రంథము కాదు క్రొత్త నిబంధన, సంఘము గురించినటువంటి గ్రంథము అయినప్పటికీ కూడా క్రొత్త నిబంధనలో కూడా ఈ విషయాన్ని పదే పదే భక్తులు జ్ఞాపకం చేసుకున్నట్లు మనం చూడగలుగుతాం. కాబట్టి ఇశ్రాయేలీల యొక్క చరిత్రలో ఇది విమోచింపబడినటువంటి ఘటము. కాబట్టి ఈ ఘటము అతి ప్రాముఖ్యమైనటువంటిది. అందులో గల ఇది గ్రాండెస్ట్ ఆఫ్ ద మిరకల్స్ అనమాట. అతి అద్భుతమైనటువంటి సూచక క్రియ అనమాట. కనీ విని ఎరుగునటువంటి సూచక క్రియ అనమాట. ఎవరు ఎప్పుడు ఊహించినటువంటి సూచక క్రియ అనమాట. ఈ అద్భుతంలోనే ఎన్నో అద్భుతాలు ఇమిడిపోయి ఉన్నటువంటి ఒక మహాద్భుతమైనటువంటి సూచక క్రియ అనమాట. కాబట్టి చాలా ప్రత్యేకమైనటువంటి మాటలు మనకి 14వ అధ్యాయము 21వ వచనం నుంచి కనుక మనం చూసుకుంటే మనకి అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఎలాగా ఈ కార్యాన్ని దేవుడు చేశాడో, నెరవేర్చాడో మనకి కనిపిస్తూ ఉంటుంది. దీనిలో కొన్ని విషయాలను మనం చూసుకుందాం. మొదటిగా 21వ వచనం చూస్తూ ఉంటే అక్కడ అంటాడు, మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను అన్నటువంటి మాట మనకి కనిపిస్తూ ఉంటది. 3 అద్భుతమైనటువంటి విషయాలు ఇక్కడ ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే తూర్పు గాలి అన్నటువంటి ఒక మాట రాస్తున్నాడు అక్కడ, తూర్పు గాలి చేత అని అంటున్నాడు. రెండవ విషయం ఏంటంటే సముద్రమును తొలగించి అని అంటున్నాడు. మూడవ విషయం ఏంటంటే ఆరిన నేలగా చేశాడు అని అంటున్నాడు. అదే వచనంలో 3 విషయాలు చెప్తున్నాడు అనమాట. మొదటిది తూర్పు గాలి అంటే తూర్పు నుంచి వచ్చి పడమటికి వెళ్ళేటువంటి గాలి అనమాట. ఇశ్రాయేలీలు సముద్రం దగ్గర ఎలాగా ఒడ్డున నుంచొని ఉన్నారంటే ఈ గాలి తూర్పు నుంచి వస్తా ఉన్నది, వస్తూ వాళ్ళ మీద నుంచి అలా వీస్తా ఉన్నది అనమాట. ఈ తూర్పు గాలిని, బలమైనటువంటి ఈ తూర్పు గాలిని దేవుడు పంపించాడంట. దేవుడు పంపించినప్పుడు ఈ బలమైనటువంటి తూర్పు గాలి ఏం చేసిందంటే ఆ సముద్రాన్ని పాయల కింద చేసిందనమాట. దాని యొక్క ఫోర్స్ ఎంత భయంకరమైనటువంటి ఫోర్స్ అంటే, ఎంత తీవ్రమైనటువంటి వేగంతో వచ్చిందంటే సముద్రాన్ని పాయలు చేసిందంట. కానీ సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి ఒక్క ఇశ్రాయేలీయుడికి కూడా ఏదీ కాలేదన్నమాట. కాబట్టి దేవుడు ఆ రోజు ఆ గాలికి ఒక నియమం ఇచ్చాడనమాట. అదేంటంటే, ఓ గాలి నువ్వు వీయవలసినది ఎంతవరకు అంటే ఈ సముద్రపు అంతము వరకు. ఇశ్రాయేలీయులలో ఒక్కడిని కూడా హాని చేయడానికి వీలు లేదు. గాలి ఒప్పుకుంది, గాలి అలాగే వీసింది. ఇశ్రాయేలీయులలో ఒక్కడు కూడా చనిపోయినట్లు దాఖలాలు లేవు మనకి. గాలి సముద్రం మీద తన ప్రభావాన్ని చూపింది, కానీ ఆ సముద్రానికి కొన్ని అడుగుల దూరంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల పైన తన ప్రభావాన్ని ఏమాత్రము చూపలేకపోయిందనమాట. బలమైనటువంటి తూర్పు గాలి దేవుని మాటను విన్నది. అది అలా వీస్తా ఉన్నప్పుడు సముద్రము తొలగిపోయిందంట. సముద్రమును తొలగించడం మాత్రమే కాదు, సముద్రము తొలగిపోయిన తర్వాత ఆయన రాస్తా ఉంటాడనమాట. క్రింద రాస్తాడు, సముద్రము గోడలాగా నుంచున్నది అని వాళ్ళు రాస్తారనమాట. మీరు 22వ వచనం చివరిలో చూస్తే ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను
వారికి గోడ వలె ఉండెను అని అంటాడు. అంటే గోడ ఎలా అయితే తిన్నగా స్ట్రైట్గా నుంచుని ఉంటుందో, స్ట్రైట్గా ఎలా అయితే నుంచుని ఉంటుందో, వాళ్ళకి కుడి పక్కన వాళ్ళకి ఎడమ పక్కన ఈ నీరు అలాగా గోడలాగా నుంచుని ఉన్నాయన్నమాట. నీళ్ళకి దేవుడు ఆజ్ఞాపించాడు, ఒక్క చుక్క కూడా ఇశ్రాయేలీల మీదకి రావడానికి వీల్లేదు, వారి మీదకి పడడానికి వీల్లేదు. సముద్రమా నువ్వు పొరలడానికి వీల్లేదు, పొంగడానికి వీల్లేదు, నువ్వు తరంగాలను కూడా ఆపేసుకోవాలి అని దేవుడు చెప్పాడు. నిమ్మళం అయిపోయిందనమాట సముద్రం. సముద్రము దేవుని మాట విన్నట్టు చూస్తున్నాం మనం. ఈ బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించిన తర్వాత నేలను కూడా మాట్లాడాడు అనమాట దేవుడు. నేలతో చెప్తున్నాడు, ఆరిన నేలగా అయిపోమని అంటున్నాడు. ఇట్ బికేమ్ డ్రై ల్యాండ్. సముద్రము కొన్ని శతాబ్దాల నుంచి తడిచిపోయినటువంటి ప్రదేశం అది. కొన్ని శతాబ్దాల నుంచి ఏదో 2 రోజులు 3 రోజులు కాదు, వర్షం వచ్చి ఎండిపోయినటువంటి విధానం కాదు అది. కొన్ని శతాబ్దాల నుంచి ప్రవహిస్తున్నటువంటి సముద్రం అది. దాని యొక్క సీ బెడ్ అని అంటాం కదా, దాని యొక్క క్రింద భాగము తడిచిపోయి ఉంటదన్నమాట. తడిచిపోయినటువంటి ఇసుక, మట్టి, అన్ని రకాలైనటువంటి బురద, కొన్ని చోట్ల చాలా అనీవెన్ గా భయంకరంగా ఉంటదన్నమాట సముద్రము క్రింద కనుక మనం వెళ్తే. రహదారిలాగా నడవడానికి, రోడ్లాగా నడవడానికి ఉండదు. కానీ ఆ సముద్రం అంట ఆరిన నేలగా మారిపోయిందంట. ప్రియులరా, గాలి దేవుని మాట వినది, నీరు దేవుని మాట విన్నది, భూమి దేవుని మాట విన్నట్టు మనం చూస్తున్నాం. ఎవ్రీథింగ్ ఒబేడ్ గాడ్. కాబట్టి మనకి కనిపించేటువంటి ప్రతిదీ కూడా, సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా, సృష్టి అనగానే మనకి ఈ భూమిని కనుక మనం చూస్తూ ఉంటే, ఈ భూమిలో ఉన్నటువంటి సృష్టమును కనుక మనం చూస్తూ ఉంటే ఏంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు? మనకి భూమి, గాలి, నీరే కదా అతి ప్రాముఖ్యమైనటువంటి ఎలిమెంట్స్ బేసికల్లీ. కాబట్టి 3 ముఖ్యమైనటువంటి ఎలిమెంట్స్ కూడా దేవుని మాటను అంగీకరించినట్లు, దేవుని మాటకు లోబడినట్లు ఇక్కడ మనకి తెలుపుతా ఉన్నాడు అనమాట మోషే. అందుకనే ఈ 21వ వచనం చాలా ప్రత్యేకమైనటువంటి వచనం. ఇదేదో ఒక చిన్న భాగం మీద దేవునికి అధికారం ఉన్నట్టు, లేకపోతే ఒక చిన్న ప్రాంతం మీద దేవునికి అధికారం ఉన్నట్టు చూపించట్లే. సృష్టి మీద దేవునికి అధికారం ఉన్నట్టు, సృష్టి అంతా ఆయన మాటను అంగీకరిస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. చాలా సంవత్సరాల తర్వాత యేసు ప్రభువారు ఆ గలిలయ సముద్రము మీద నిద్రపోతా ఉన్నప్పుడు, ఆ భయంకరమైనటువంటి తుఫాను గలిలయ సముద్రం మీదకి వచ్చినప్పుడు శిష్యులంతా చచ్చిపోతామేమో అని భయపడతా ఉన్నప్పుడు యేసు ప్రభువారు లేచి ఎందుకు భయపడుతున్నారు అని గాలిని సముద్రాన్ని నిమ్మళించినప్పుడు గాలి సముద్రము ఆగిపోయాయి చూసారా, నిమ్మళమైపోయాయి చూసారా. అప్పుడు వాళ్ళు అనుకున్నారు కదా, ఈయన ఎవరో, గాలి సముద్రము కూడా ఆయన మాటను వింటున్నాయి అని. వాళ్ళకి ఎందుకు వచ్చింది ఆ ఆలోచన? పూర్వము గాలి సముద్రము విన్నటువంటి మాట ఒక్కరిలే, దేవునిది మాత్రమే. నెవర్ ఇన్ ద హిస్టరీ డిడ్ వాటర్ అండ్ విండ్ లిజన్ టు ఎనీబడి. యేసు ప్రభు దేవునికి మాత్రమే, ఇప్పుడు యేసు ప్రభువుకి. కాబట్టి వారు గమనించుకుంటున్నారనమాట, ఈయన దేవుడేమో అన్నటువంటి ఆలోచన వాళ్ళకి వస్తా ఉంది. కాబట్టి క్రొత్త నిబంధనలో ఆ మత్తయి రాసినటువంటి ఆ యొక్క సన్నివేశం కూడా నిజానికి ఒక రకంగా మనల్ని ఇక్కడికే తీసుకుని వస్తుంది అనమాట. వెనక్కి వచ్చి జ్ఞాపకం చేసుకోండి, ఎవరు మాట్లాడారు గాలితో, ఎవరు మాట్లాడారు సముద్రముతో, ఎవరు మాట్లాడినప్పుడు నిమ్మలించబడ్డాయి అవి. ప్రియులరా, ఎంత చక్కగా మోషే మనకి ఒక్క వచనంలోనే రాస్తున్నాడో చూడండి. తూర్పు గాలి వీసింది, సముద్రము పాయలైపోయింది, ఆరిన నేల వచ్చింది. ఎవ్రీథింగ్ లిజన్ టు గాడ్స్ వర్డ్. విచిత్రం ఏంటంటే మనం తర్వాత చూస్తామన్నమాట, ఎవరి కోసమైతే ఈ సృష్టినంతటిని దేవుడు అమర్చాడో, ఎవరి కోసం అయితే ఈ సముద్రాన్ని పాయలు చేశాడో, ఈ గాలిని రప్పించాడో, ఈ భూమిని ఆర్పించేశాడో, ఎవరి కోసమైతే చేశాడో వాళ్ళు ఈ విధేయతను చూపించలే. వేటి ద్వారా చేయించాడో ఆ జీవము లేనటువంటి ఆ యొక్క ఎలిమెంట్స్ దేవుని యొక్క మాటను విన్నాయి, కానీ జీవమున్నటువంటి ఈ వ్యక్తులు మాత్రం తర్వాత మనం చూస్తాం దేవుని మాటను వినలేదని. ఎంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితితో చూడండి. సృష్టి యావత్తు దేవుని యొక్క మాట వింటుంది కానీ ఆ సృష్టిలో ఉన్నటువంటి కిరీటమైనటువంటి, సృష్టికి కిరీటముగా దేవుడు సృజించుకున్నటువంటి మానవుడు మాత్రం దేవుని యొక్క మాటను వినట్లే.
ప్రియులరా, దేవుడు మానవుని తన కోసం నిర్మించుకున్నాడు. సృష్టిని మానవుని కోసం నిర్మించారు. చాలా వరకు సృష్టిని, భూమిని మానవుని కోసం నిర్మించారు. ఎందుకంటే మానవుడు ఉండడం కోసమని నివాసయోగ్యమైనటువంటి దానిగా దానిని నియమించారు. దేవుడు వచ్చి తిరగడానికి దేవుడికి ఒక గార్డెన్గా దాన్ని నియమించుకోలే, మానవుని కోసం దాన్ని నిర్మించాడు. అందుకనే అంతా సృజించిన తర్వాత, అంతా కట్టిన తర్వాత అప్పుడు తీసుకుని వచ్చి మనిషిని పెట్టాడు. సో ఆల్ ద క్రియేషన్ వాజ్ ఫర్ మ్యాన్. ఈ భూమి, దీనిలో ఉన్నటువంటి ఈ సంపూర్ణత, దీని యొక్క ప్రతిదీ కూడా దేవుడు మనిషికి ఇచ్చాడనమాట, మనిషి క్రింద పెట్టాడనమాట. నువ్వు వేలుకో అని మనిషి క్రింద పెట్టాడనమాట. కాబట్టి సృష్టి అంతటినీ మనిషి కింద పెడితే సృష్టి అంతా దేవునికి తల వంచుతుంది, కానీ మనిషి మాత్రం దేవునికి తల వంచట్లేదు. ఈనాడు ఈ వచనాన్ని చదువుతా ఉన్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంత బలమైనటువంటి ఈ యొక్క ఎలిమెంట్స్ దేవుని యొక్క మాటను వింటా ఉంటే ఎందుకు పనికిరానటువంటి మనము ఏం చేస్తున్నాం? దేవుని యొక్క మాటకు మనం ఎంతవరకు లోబడతాం? దాని యొక్క స్వభావాన్ని మార్చుకుంది గాలి. గాలి యొక్క పరిస్థితి ఏంటంటే వేస్తానే ఉంటది, అడ్డు వచ్చేదాకా వేస్తా ఉంటది. దానికి అది ఆగిపోవాలంటే అడ్డు రావాలి. కానీ ఇక్కడ ఇశ్రాయేలుని హాని చేయలేకపోయింది. నీటి యొక్క ప్రభావం ఏంటంటే, నీటి యొక్క పరిస్థితి ఏంటంటే అది పొర్లుతా ఉంటది, అడ్డు వచ్చేదాకా పొర్లుతా ఉంటది. ఇక్కడ పొర్లడానికి వీలు లేదు. దాని స్వభావాన్ని మార్చుకున్నాయి. మనం మన స్వభావాన్ని కొంచెం కూడా మార్చుకోవడానికి ఇష్టపడం. దేవుని యొక్క వాక్యము ఇక్కడ మనకి సెలవిస్తా ఉందన్నమాట. ఆ తర్వాత అంటున్నాడు దేవుడు, లేకపోతే వాక్యంలో ఇలా రాశాడనమాట, సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను అన్న మాట మనకి కనిపిస్తూ ఉంటది. ఇది నిజానికి దేనిని మనకి గుర్తు చేస్తా ఉందంటే, 1వ అధ్యాయం 9వ వచనం ఆదికాండంలోకి వెళ్తే, దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారం ఆయను అని అంటున్నాడు. ఆకాశము క్రింద ఉన్నటువంటి జలములన్నీ కూడా అప్పుడు ఒకటే జలము, రకరకాలైనటువంటి జలాలు లేవు, భూమి లేదు అప్పుడు. ఇంకా భూమి అంతా కూడా నీటితో నిండిపోయింది, ఒకటే జలము, ఒకటే భూమి కూడా. తర్వాత భూమి విభాగింపబడింది, భూమి ముక్కలు అయిపోయింది. ప్యాంజియా అని అంటారు, మీరు తర్వాత చదవాలంటే చదవచ్చు. ఒకప్పుడు భూమి అంతా కూడా, కాంటినెంట్స్ అన్నీ కూడా, ఖండాలన్నీ కూడా ఒకప్పుడు కలిసి ఉండేవి. కాబట్టి ఆ భూమి అన్నమాట, అది నీటిలో నుంచి పైకి వచ్చినప్పుడంట ఆ జలములన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయి భూమి పైకి వచ్చినప్పుడు అంటే అది ఆరిన నేలగా వచ్చిందంట. ఎలా? తడిచిపోయి ఎందుకు రాలే? దేవుని ఆజ్ఞ కాబట్టి. అది దేవుని యొక్క శక్తిని మనం అక్కడ చూడగలుగుతున్నాం. కాబట్టి ఇక్కడ కూడా ఆ క్రియేషన్ ఈవెంట్ ని మనకి గుర్తు చేస్తున్నాడు అనమాట మోషే. ఆరిన నేలలో నుంచి, లేకపోతే జలములలో నుంచి ఆరిన నేలను తీసుకుని రాగలిగినటువంటి దేవుడు ఒక సముద్రపు ఆ యొక్క బెడ్ ని, సీ బెడ్ ని ఆయన ఆరినదిగా చేయడం పెద్ద విషయమా ఆయనకి? కాబట్టి ఆదికాండం 1వ అధ్యాయం 9వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. జలములలో నుంచి పైకి వచ్చింది ఏంటి? తడిచిన నేల కాదు, ఆరిన నేల. జలములలో నుంచి నేల వచ్చునుగాక అని అనలే దేవుడు. అలా నుండుంటే మనం అనుకోవచ్చు జలములలో నుంచి తడిచిపోయిన నేల వచ్చి ఉంటుంది, అప్పుడు చాలా కాలం అయిన తర్వాత అది ఎండిపోయి ఉంటుందిలే అని అనుకోవచ్చు. కానీ అంటున్నాడు జలములలో నుంచి ఆరిన నేల వచ్చునుగాక అని అంటున్నాడు అనమాట వాక్యం. కాబట్టి ప్రియులరా, ఈ గాలి వీయడంతో నేల ఎలా అయిపోయిందంటే, సముద్రపు నేల ఎలా అయిపోయిందంటే డ్రైగా అయిపోయిందనమాట. చక్కగా గట్టిగా మారిపోయినట్లు మనకి కనిపిస్తా ఉంది. ఎంత అద్భుతమైనటువంటి సన్నివేశం జరిగిందో చూడండి. అక్కడ నుంచి ఉన్నటువంటి ఇశ్రాయేలీలకు ఎప్పుడూ ఎన్నడూ ఇలాంటి శక్తిని వారు చూడలేదు. హోరుమని గాలి వచ్చింది, అయిపోయింది మన పరిస్థితి, ఎగిరిపోతాం, ఈ భయంకరమైనటువంటి గాలి, బాబోయ్ ఏంటిది, ఇలాంటి గాలిని మేము ఎప్పుడు చూడలేదు, సముద్రాన్ని పాయలు చేసేస్తుంది ఇది అని వణుకు పుట్టేస్తుంది వాళ్ళకి. ఏమీ కాలేదు వాళ్ళకి. సముద్రం ఇలా పాయలైపోయింది. ఏంటి సముద్రం పాయలైపోయింది, ఏంటి చేయాలి మనం? వాట్ షుడ్ వి డూ? సముద్రం పాయలైపోయి నీరులాగా గోడల్లా నుంచునిపోయి, మరి ఎంత ఎత్తో తెలీదు, 1 కిలోమీటర్ ఎత్తన అంటారు కొంతమంది. అంత ఎత్తున గోడలాగా నిలిచిపోయి అంట నీరు. ఏం చేయాలి? నీ నేలను చూస్తా ఉంటే ఆరిపోయింది మొత్తం అంతా కూడా. దేవుడు అంటున్నాడు ఇప్పుడు దాని మీద నడవండి.
దాని మీద నడవండి అంటున్నాడు. అందుకనే 22వ వచనం కనుక చూస్తే, నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలు సముద్రము మధ్య ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడల వలె ఉండెను అని అంటున్నాడు. ఇశ్రాయేలీలు ఆరిన నేల మీద నడిచిపోయారు అని మరలా చెప్తున్నాడు ఇక్కడ మనకి. అంటే రెట్టేస్తున్నాడు అనమాట. అదేదో మట్టితో కూడినటువంటి కూరుకుపోయేటువంటి బంకమట్టి కలిగినటువంటి మట్టి కాదు సుమి, అది దాని మీద వెళ్ళలేదు సుమి. వారు ఆరిన నేల మీద వారు నడుచుకుంటూ వెళ్ళారు. ఇసుక మీద కూడా అనట్లే, బీచ్ కూడా కాదనమాట, ఆరిన నేల అనమాట. దేవుడు మరి ఏం చేశాడో తెలియదు మనకు. అక్కడ వాళ్ళకు ఒక రహదారి వేసినట్టున్నాడు. సముద్రాన్ని కనుక మీరు చూసారంటే అది నెమ్మదిగా ఇలా లోతుకి వెళ్తుంది. మీరు సముద్రం లోపలికి వెళ్ళే కొలిది కూడా లోతుకి దిగిపోతూ ఉంటారు కదా. సముద్రం గ్రాడ్యువల్లీ ఇలా స్లోప్ ఉంటుంది అనమాట. ఏ సముద్రంకైనా సరే సముద్రం ఒడ్డు దగ్గర బాగానే ఉంటుంది. కొంచెం వెళ్ళారంటే కాళ్ళు తడుస్తాయి, పాదాలు తడుస్తాయి. ఇంకొంచెం వెళ్ళారంటే ఇంకొంచెం పైకి వస్తుంది. కొంచెం వెళ్ళారంటే మోకాల దాకా ములుగుతుంది. కొంచెం వెళ్ళారంటే నడుము మునిగిపోద్ది. ఇంకొంచెం వెళ్ళారంటే పీకల దాకా మునిగిపోద్ది. ఇంకా వెళ్ళారంటే మునిగిపోతాం మనం మొత్తం మనుషులం. ఇంకా వెళ్ళే కొలది సముద్రం లోతుకు వెళ్తానే ఉంటుంది. మళ్ళీ అవతల ఒడ్డుకు వచ్చేసరికి మళ్ళీ ఇలా పైకి ఎక్కుతుంది అనమాట నెమ్మదిగా. సో కిందంతా ఒక లోయలాగా ఉంటుంది అనమాట. ఒకవేళ నీరు కనుక తీసేస్తే మనం సముద్రాన్ని, లోయలా ఉంటుంది. కానీ అలాంటి లోయలాంటి ప్రదేశంలో ఇశ్రాయేలీలు చక్కగా నడుచుకుని వెళ్ళిపోయారంట. వారు కంగారు పడినట్టు కానీ, వారు భయపడినట్టు కానీ, లేకపోతే వారు తొట్టుపడినట్టు కానీ, లేకపోతే వాళ్ళు చాలా కష్టపడి నడుచుకుంటూ వెళ్ళారని కానీ లేదు కదా. వాళ్ళు చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయారంట. ఎలాగా? దేవుడు వారికి నడిచేటువంటి దానిని కూడా సిద్ధం చేశాడనమాట. మనకి కనిపించదు దేవుని యొక్క దారి కొన్నిసార్లు, కానీ అలాంటి సమయాల్లో కూడా దేవుడు మనకు ఒక దారిని చూపిస్తూ ఉంటాడు అనమాట. ఇంగ్లీష్లో ఒక పాట ఉంటుందండి, గాడ్ విల్ మేక్ అ వే వేర్ దే సీమ్స్ టు బీ నో వే అనేసి. దేవుడు మనకి దారి లేదు అని అనుకునేటువంటి ప్రదేశాలలో, అనుకునేటువంటి చోట్ల, అనుకునేటువంటి పరిస్థితులలో కూడా మనకు ఒక దారిని ఇస్తాడు. దేవుడు దారిని వదులుతాడు మనకి అని ఆ పాట యొక్క అర్థం అనమాట. పిల్లలు, ఇక్కడ దేవుడు చేసింది ఎగ్జాక్ట్లీ అది. ఎక్కడుంది దారి? ముందు సముద్రము, వెనకాల వెనక ఐగుప్తీయులు, అటుపక్క కొండ. ఎటువైపు తప్పించుకోవడానికి పరిస్థితి లేదు, ఛాన్స్ లేదు. కానీ కనిపించినటువంటి ఆ ప్రదేశంలో దేవుడు వాళ్ళకు ఒక దారిని వేశాడు. ఆ దారి మీద వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు. ఆ ఆరిన నేల మీద వారు నడుచుకుంటూ వెళ్ళారు. హౌ గ్రేట్ అ మిరకల్ ఇస్ దిస్! ఎంత అద్భుతమైనటువంటి విషయం జరుగుతా ఉందో వాళ్ళ కళ్ళ ముందు మీరు ఆలోచించండి. పిల్లలు ఆడుకుంటున్నారనమాట. ఆ గోడ లాంటి నీళ్ళ దగ్గరికి వెళ్ళాలి, చేతులు ఎలా పట్టుకొని ఆడుకుంటున్నారనమాట. నీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకుంటున్నారనమాట. ఇట్ బికేమ్ ఫన్ ఫర్ దెమ్. ఎందుకంటే దేవుడు అంత అద్భుతమైనటువంటి విధంగా వాళ్ళకి కన్వీనియంట్గా వాళ్ళు వెళ్ళేటట్టు దేవుడు వాళ్ళకి చేసి ఉంచాడు అనమాట. తన బిడ్డలు ఏ రకమైనటువంటి కష్టాన్ని కూడా అనుభవించకుండా దేవుడు తీసుకుని వెళ్ళాలి. అందుకనే తర్వాత 19వ అధ్యాయంలో మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట, గద్ద రెక్కల మీద దేవుడు వాళ్ళని మోసుకుని వచ్చాడు అని వాళ్ళు అనుకుంటా ఉంటారనమాట. హీ క్యారీడ్ అస్ ఆన్ ఈగిల్స్ వింగ్స్ అనేసి. అంటే అంత కంఫర్టబుల్గా, అంత సెక్యూర్గా, ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళని తీసుకుని వచ్చాడు అనమాట. గద్ద తన పిల్లల్ని రెక్కల మీద ఎక్కించుకొని ఒకసారి తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఇంకా పిల్లలు ఎగరలేనటువంటి ఆ యొక్క స్థితిలో తీసుకుని వెళ్తూ ఉంటుంది అనమాట. దాని గురించి మాట్లాడుతున్నారనమాట వాళ్ళు. కాబట్టి ఎలా అయితే దేవుడు వాళ్ళని ఎలా అయితే ప్రతి కష్టము నుంచి, భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి పైకి తీసుకుని, ఎందుకంటే గ్రద్ద కంటే పైన ఇంకేముంది? ఏ జీవి వెళ్ళనంత ఎత్తుకి గ్రద్ద ఎగురుతుంది. దెర్ ఇస్ నో బడీ అబౌవ్ ది ఈగిల్. ఇంకొక జీవి లేదు పైన దానికంటే. కాబట్టి ఇట్ ఈస్ ద మోస్ట్ సెక్యూర్ ప్లేస్ అనమాట. ఇంకొక జంతువు వచ్చి దాని మీద పడదు. భూమి మీద ఉంటే పాము కాటేస్తుందేమో, భూమి మీద ఉంటే తేలు కొడుతుందేమో, భూమి మీద ఉంటే సింహం వచ్చి పట్టుకుంటుందేమో, పులి వచ్చి పట్టుకుంటుందేమో, ఎవరికి తెలుసు? భూమి మీద ఉంటే. ఆకాశంలో ఉన్నా సరే ఏమొచ్చి పడుతుందో తెలీదు, గద్దె వచ్చి పడుతుందేమో ఇంకొక పక్షి మీద. కానీ గ్రద్ద మీదకి ఏమొస్తుంది? ఏమీ రాదు. అందుకనే చాలా గర్వంగా, చాలా టీవీగా ఎగురుతూ ఉంటుంది గ్రద్ద అని చాలా మంది చెప్తా ఉంటారు. ఇట్ హ్యాస్ నో కేర్ ఆర్ నో కన్సర్న్. నాకంటే పైన ఎవరు ఉండరు అన్నటువంటి ధైర్యం అనమాట దానికి.
అలాగ ప్రతి కష్టానికి, ప్రతి నష్టానికి, ప్రతి భయం కంటే పైకి తీసుకుని వెళ్ళిపోయాడంట దేవుడు వాళ్ళని. ఆ గ్రద్ద పిల్లలకి వాటికి ఎగిరేటువంటి ఆ యొక్క స్థితి లేదు కానీ, అవి ఇంకా ఎగరలేవు కానీ, ఆ గ్రద్ద వాటిని తీసుకుని వెళ్తా ఉన్నప్పుడు వాటికి ఎలా ఉంటుందంటే చాలా చక్కగా విమానంలో సవారీ చేస్తున్నట్టు ఉంటదన్నమాట. విమానంలో స్టేబుల్గా వెళ్ళిపోతున్నట్టు జుమ్ వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది అనమాట వాటికి. అంత అద్భుతమైనటువంటి ఫీలింగ్ ఉంటుంది వాటికి. దే హ్యావ్ నో కన్సర్న్ ఇన్ ద వరల్డ్, దే హ్యావ్ నో ఫియర్. అలాగా దేవుడు వాళ్ళని తీసుకొని వచ్చారంట. ఎలాగా? ఎక్కడ ఈ సముద్రం వచ్చి మీద పడిపోద్దో అన్న భయం లేదు వాళ్ళకి. ఎక్కడ కూరుకుపోతామో అన్న భయం లేదు వాళ్ళకి. ఎక్కడ గాలి వచ్చి మమ్మల్ని ఎగురుకొని తీసుకుని వెళ్ళిపోద్దో అన్న భయం లేదనమాట వాళ్ళకి. దే వర్ సెక్యూర్. వాళ్ళు భయం లేకుండా నిమ్మళంగా ఉన్నారనమాట వాళ్ళ యొక్క మనస్సు ఇప్పుడు. కొంతసేపు క్రితమే అయ్యి బాబోయ్ మేము ఐగుప్తులో ఉంటే బాగుండు, ఇప్పుడు ఇక్కడ ఈ ఐగుప్తులు వచ్చి మనల్ని చంపేస్తున్నారా బాబు, మోషే అనవసరంగా తీసుకొని వచ్చాడు ఇక్కడికని భయపడిపోయారు, వణికిపోయారు. మోషేని తిట్టేయడం మొదలుపెట్టారు జస్ట్ కొన్ని గంటల క్రితమే. కానీ ఇప్పుడు సంతోషంగా పాటలు పాడుతూ వితౌట్ కేర్ ఇన్ దిస్ వరల్డ్, దేని గురించి ఆలోచించకుండా దేవుని యొక్క ఆ యొక్క సెక్యూర్ ఆ పరిస్థితిలో, సంతోషకరమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి, క్షేమకరమైనటువంటి పరిస్థితిలో వాళ్ళు నడుచుకుంటూ ఎర్ర సముద్రాన్ని దాటుతా ఉన్నారనమాట. ఎంత అద్భుతమైనటువంటి అనుభవమో ఒకసారి ఆలోచించండి. 23వ వచనం చూస్తా ఉంటే, ఆఖరి ఇశ్రాయేలీయుడు సముద్రంలోనికి ఎంటర్ అయిన తర్వాత, ఎందుకంటే ఇశ్రాయేలీలందరూ ఒక గుంపు కింద ఒక లైన్లో నుంచున్నారనుకోండి, మార్చ్ పాస్ చేస్తూ ఉంటారు కదా చిన్నపిల్లలు. మార్చ్ పాస్ చేస్తూ ఉన్నప్పుడు, పెరేడ్ జరుగుతూ ఉన్నప్పుడు అందరూ ఒక క్యూలో నడుచుకుంటూ వెళ్ళాలి, మార్చ్ పాస్ చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి అలాగా ఇశ్రాయేలీలంతా కూడా చక్కగా వాళ్ళు దండ్ల కింద బయలుదేరారు అని అంటే, ముందు ఒక రో వెళ్తుంది, తర్వాత ఇంకొక రో వెళ్తుంది సముద్రంలోకి, తర్వాత ఇంకొకరు వెళ్తారు, తర్వాత ఇంకొకరు వెళ్తారు. చాలా టైం అయిన తర్వాత చివరి వ్యక్తి వెళ్తాడు. ఆ ఆఖరి వ్యక్తి సముద్రంలోనికి అడుగు పెట్టిన తర్వాత, ఆ ఆరిన నేల మీదకి అడుగు పెట్టిన తర్వాత, వెనక ఉన్నటువంటి ఈ యొక్క స్తంభం ఉంది చూసారా, ద పిల్లర్ ఆఫ్ క్లౌడ్, ఈ మేఘస్తంభము అప్పుడు కదలడం మొదలు పెట్టింది అనమాట. వాళ్ళ వెనకే ఉన్నారు, ఇంకా ఆ మేఘస్తంభం అప్పుడు కదలడం మొదలు పెట్టింది అనమాట. ఎప్పుడైతే ఈ మేఘస్తంభం కదలడం మొదలు పెట్టిందో, ఐగుప్తీయులు కూడా ఉన్నారు అక్కడ వెనకాల, మేఘస్తంభం వెనకాల ఉన్నారు. మీరు గుర్తు చేసుకుంటే, ఇశ్రాయేలీలకి వెనకాల మేఘస్తంభము, ఆ మేఘస్తంభానికి వెనకాలేమో ఐగుప్తీయులు. కాబట్టి ఇప్పుడు మేఘస్తంభం నెమ్మదిగా ముందుకి కదలడం మొదలుపెట్టింది. మేఘస్తంభం కదలడం మొదలుపెట్టినప్పుడు ఐగుప్తీయులు చూసి, ఈ అలజడిని చూసి, ఓహో ఏదో జరుగుతుందిరా ఇక్కడ అని వాళ్ళు కూడా ముందుకి కదలడం మొదలుపెట్టారు. వాళ్ళు కూడా ఈ సముద్రాన్ని చూశారు. వాళ్ళు కూడా సముద్రము పాయలైపోవడం చూశారు. వారు కూడా ఆరిన నేల మీద నడవడం మొదలుపెట్టారు. వారి యొక్క రథాలు కూడా ఆరిన నేల మీదకి వచ్చాయి. ఎలా అయితే ఇశ్రాయేలీలు నడిచారో, వీళ్ళు కూడా ఆ నేల మీద నడవడం మొదలుపెట్టారు. ఐగుప్తీల గుర్రములను, రథములను, రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమునకు చేరిరి అని అంటున్నాడు 23వ వచనంలో. కాబట్టి సముద్ర మధ్య వరకు వచ్చారనమాట. గుర్రాలు, రౌతులు, మొత్తం అంతా కూడా సైన్యము సముద్ర మధ్య వరకు వచ్చారు వాళ్ళు. అప్పటికైనా వాళ్ళకి బుద్ధి రావాలి కదా. ప్రపంచంలో ఒక సముద్రము 2 పాయలు అయిపోయినటువంటి విధానము, 2 గోడల కింద నీళ్లు కట్టబడినటువంటి విధానము ఎప్పుడైనా ఎవడైనా చూశాడా? ఎవరూ చూడలేదు కదా. ఆ సముద్రంలోనికి అడుగు పెట్టడానికి ముందే వాళ్ళకి ఊహ రావాలి కదా. ఇక్కడ ఏదో జరుగుతూ ఉంది, అనూహ్యమైనటువంటి విషయం జరుగుతూ ఉంది, దేవుడు ఇశ్రాయేలీల్ని కాపాడుతున్నాడు, వాళ్ళకి మధ్యలో ఏదో స్తంభాన్ని పెట్టాడు, ఆ స్తంభం ఏంటో వాళ్ళకి తెలీదు. ఇదేదో స్తంభం లాంటిది ఉంది, మనకేమో చీకటిగా ఉంది, వాళ్ళేమో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఏదో జరుగుతుంది ఇక్కడేమో చూస్తే సముద్రం ఇటు అటు వచ్చేసింది. అనుమానాలు రావాలి కదా. ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి దూరంగా ఉంటామో లాజిక్ పోతుందండి. మనసు పనిచేయడం మెదడు పనిచేయడం మొదలు పెట్టదు. దేవునికి సెన్సిటివ్గా ఉండేటువంటి ఆ యొక్క స్థితి పోతుంది అనమాట. దేవుని క్రియలను చూడలేమన్నమాట.
చాలా మంది నాస్తికులు కానీ, చాలా మంది విగ్రహారాధికులు కానీ, చాలా మంది దేవుడు లేడు, దేవుడు ఈ దేవుడు కాదు అని అనుకునేటువంటి వారు కానీ, ఆ అజ్ఞాన స్థితిలో ఉండడానికి కారణం ఏంటి అని అంటే వాళ్ళకి కలిగినటువంటి అంధత్వమే. ఐగుప్తీయులకి అంధత్వం ఉందన్నమాట. యుగ సంబంధమైన దేవత వాళ్ళకి కలుగు చేసిందనమాట ఆ అంధత్వము, ఆ యుగ సంబంధమైనటువంటి దేవత. దే వర్ బ్లైండ్ టు ద సర్కమ్స్టాన్సెస్ అరౌండ్. మనలాంటోడైతే చూసి ఎందుకు వచ్చిందిరా ఇది ఏదో భయంకరంగా ఉంది అని మనం అయితే పారిపోతాం అక్కడి నుంచి. వీళ్ళు అలా కాదు. జరుగుతున్నటువంటి పరిస్థితులు తెలిసి కూడా దేవుడు అంతకు ముందు వాళ్ళ దగ్గర ఎలా పనిచేసాడో కూడా తెలుసు. పని దేవుడి గురించి తెలియదులే వీళ్ళకి అని అనుకోవడానికి కూడా లేదు. కొడుకుల్ని పోగొట్టుకున్నారు కొన్ని రోజుల క్రితమే, ప్రథమ పుత్రుల్ని అందరూ కూడా. ఒక్కడికి కూడా వారసుడు అన్నటువంటి వాడు లేడు అక్కడ ఉన్నటువంటి సైన్యంలో. మొదటి కుమారుడు అన్నటువంటి వాడు లేడు. పాతిపెట్టి వచ్చారు చాలా మంది కుమారుల్ని. ఆ శక్తిని చూసి గ్రహించాలి కదా, గ్రహించలేదు. కఠినమైపోయినటువంటి హృదయాలు అనమాట. ప్రియులరా, కొన్నిసార్లు దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయగలిగి మన హృదయం కఠినమైపోతూ ఉంటుంది. గమనించండి. యు నీడ్ టు బి సెన్సిటివ్ టు సిన్. యు నీడ్ టు బి సెన్సిటివ్ టు లిసన్ టు ద గాడ్, టు ద లార్డ్. దేవునిని మనం వినాలి అని అంటే దేవునిని వినేటువంటి చెవులు మనకి కలిగి ఉండాలన్నమాట. దేవుని వినేటువంటి చెవులు, దేవుని చూడగలిగేటువంటి కనులు మనం కలిగి ఉండాలన్నమాట. స్పిరిచువల్ థింగ్స్ మనం కలిగి ఉండాలన్నమాట. చాలాసార్లు వాక్యం చదవకుండా, ప్రార్థన లేకుండా, దేవునితో సంబంధం లేకుండా కొన్ని నెలలు గడిపేసిన అనుభవాలు కనుక ఎవరికైనా ఉంటే ఒకవేళ వాళ్ళకి తెలుస్తుంది అనమాట హృదయం ఎలా మారిపోతూ ఉంటుందో. దాన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలని అంటే మనకి దెబ్బ తగిలింది అనుకోండి, ఎక్కడైనా సరే కాలుకో చేతికో ఎక్కడైనా దెబ్బ తగిలింది అనుకోండి, కొట్టుకుపోయింది అనుకోండి, కొన్ని రోజులు అయిన తర్వాత అక్కడ గట్టిగా ఫామ్ అవుద్ది అనమాట. ఏంటిది? పాత స్కిన్ అనమాట. గట్టిగా ఫామ్ అయిపోద్ది అదంతా. అది వచ్చేయాలి. కింద కొత్త స్కిన్ ఫామ్ అవుతూ ఉంటుంది, కానీ పాత స్కిన్ మాత్రం ఎండిపోద్ది అనమాట. హృదయం అంతా అలా అయిపోద్ది అనమాట, ఎండిపోయినట్టు. దానికి నొప్పి ఉండదు ఆ స్కిన్కి. అది స్కిన్ చేయాల్సినటువంటి ఫంక్షన్ని చేయలేదు, ఎందుకంటే చచ్చిపోయింది అది. దానికి బ్లడ్ సప్లై లేదనమాట. అలా అయిపోద్ది అనమాట మన మన యొక్క తత్వం. కొంతకాలం అయ్యేసరికి దేవునికి కనుక మనం సెన్సిటివ్గా లేకపోతే. ప్రియులరా, అందుకని ఆ విషయాన్ని గమనించండి. ఇక్కడ ఐగుప్తీయులు సెన్సిటివ్గా లేరు దేవునికి. దేవుని కార్యమే అద్భుతం జరుగుతుంది అక్కడ, కానీ దానిని వారు గుర్తించలేకపోయారు. ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. 24వ వచనం కనుక మనం చూస్తే, అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమైనటువంటి ఆ స్తంభము నుండి ఐగుప్తీల దండు వైపు చూచి ఐగుప్తీల దండును కలవరపరచి అని మనం చూస్తాం. కలవరపరిచి ఐగుప్తీల్ని కలవరపరిచేశాడంట దేవుడు. ఇక్కడ విషయాన్ని మీరు గమనించాలి. 23-24కి కాంట్రాస్ట్ని మీరు గమనించండి. 23వ అధ్యాయంలోనేమో ఇశ్రాయేలీలు ఆ ప్రాంతమంతటిని దాటేశారు. 24వ అధ్యాయంలో మనం అంటున్నాడు, వేకువ జామున యెహోవా ఆ మేఘమైనటువంటి స్తంభము నుండి అని అంటున్నాడు. అంటే ఏంటి? రాత్రిపూట వీళ్ళు బయలుదేరారు. తెల్లారేసరికి వాళ్ళు ఏమైపోయారు? దాటేశారు. తెల్లారేసరికి వాళ్ళు సముద్రం అంతటిని కూడా దాటేశారు. రాత్రి బయలుదేరిన వాళ్ళు తెల్లారేసరికి సముద్రం అంతటిని కూడా దాటేశారనమాట. ఎంత అనూహ్యమైనటువంటి విషయమో చూడండి అది. 6 లక్షల కాల్బలమని ముందు చదువుతాం. 6 లక్షల మంది ఉన్నారంట ఇశ్రాయేలీలు. ఎవరు కాల్బలము అంటే? సైన్యానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు, సైన్యానికి తయారుగా ఉన్నటువంటి వ్యక్తులు 6 లక్షల మంది ఉన్నారంట. చాలా మంది రకరకాల ఎస్టిమేట్స్ వేస్తారు. కొంతమంది 20 లక్షలు అని అంటారు, కొంతమంది 40 లక్షలు అని అంటారు. ఇశ్రాయేల్ యొక్క ఆ యొక్క సమూహం అంతా కూడా, బయటకు వచ్చినటువంటి ఆ యొక్క సమూహం అంతా కూడా. కానీ మనం కనుక ఒక కన్జర్వేటివ్ ఎస్టిమేట్ వేసుకున్నామంటే ఒక 15 లక్షలు అనుకోవచ్చు. 6 లక్షల కాల్బలానికి ఇంకొక 6 లక్షల స్త్రీలని కలుపుకొని, చిన్నల్ని పెద్దల్ని వాళ్ళందరిని కూడా కలుపుకున్నామంటే మనకి సుమారుగా ఒక 15 లక్షల మంది అని అన్నట్టు మనం చూసుకోవచ్చు.
15 లక్షల మంది ఒక్క రాత్రి పూటలో 10 కిలోమీటర్లు అంట ఆ యొక్క వెడల్పు. ఆ ఎర్ర సముద్రం అక్కడ వాళ్ళు దాటినటువంటి ఆ యొక్క వెడల్పు 10 కిలోమీటర్లు అంట. 10 కిలోమీటర్లని దాటడం ఎంతో అనూహ్యమైనటువంటి విషయం అనమాట. అది కూడా ఇలా సముద్రం క్రిందకి వెళ్తా ఉంది, మరలా పైకి వస్తా ఉంది. ఆ సముద్రపు ఆ నేల మీద ఆరిన నేలే, కానీ కింద పైన ఉంటాయి కదా. అవన్నీ తీసుకుని కొంతమంది ఏమో కడుపుతో ఉన్నారు, కొంతమంది ఏమో గొర్రెల్ని తీసుకుని వెళ్తున్నారు. అట్లని ఫాస్ట్గా ఎలా తోలుతారు? మనుషులంటే పోనీ వెళ్ళొచ్చు, గొర్రెలు మేకల్ని అటన్నిటిని తోలుకొని వెళ్తున్నారు. కొంతమంది ఏమో బళ్ళు తెచ్చుకున్నారు, అట్లన్నిటిని తోసుకొని వెళ్తున్నారు. వీటన్నిటిని వాళ్ళు కేవలం ఒక రాత్రిలో క్రాస్ చేసేసారంట. హౌ యునీక్! దేవుడు వాళ్ళకి ఆ సత్తువుని ఇచ్చాడనమాట. చిన్నపిల్లలకు ఆ బలాన్ని ఇచ్చాడనమాట. తల్లులకు ఆ బలాన్ని ఇచ్చాడనమాట. తండ్రులుగా బలాన్ని ఇచ్చాడనమాట. ముసలి వాళ్ళకి ఆ బలాన్ని ఇచ్చాడనమాట. బళ్ళు తోలుతున్నటువంటి వ్యక్తులకు ఆ బలాన్ని ఇచ్చారనమాట. జంతువులకి ఆ బలాన్ని ఇచ్చారనమాట. దేవుడు ఎవ్రీథింగ్, హీ టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అందుకనే కేవలం ఒక్క రాత్రిలో ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. మనం ఎక్కడైనా ఇశ్రాయేలీలు పడిపోయారు అని చదువుతున్నామా? 10 మంది ఇశ్రాయేలీలు చనిపోయారని మనం చదివామా? ఇశ్రాయేలీలకి కష్టం వచ్చింది, లేకపోతే వాళ్ళ యొక్క బళ్ళ యొక్క చక్రాలు ఊడిపోయాయి అని మనం చదివామా? లేదు. వితౌట్ ఎనీ ఇన్సిడెంట్, ఏ కారణము జరగకుండా, ఏ యాక్సిడెంట్ లేకుండా 15 లక్షల మంది అని అనుకుంటే 15 లక్షల మంది, 20 లక్షలు అనుకుంటే 20 లక్షల మంది, ఇప్పుడు 6 లక్షలు అంటే 6 లక్షల మంది, ఎంతమందో మొత్తానికి ప్రదేశాన్ని దాటుకుంటూ వెళ్ళిపోరు వితౌట్ ఎనీ మిస్హ్యాప్. మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటాం. మొన్న మధ్యన ఆ ఎవరో రాజకీయ నేత వెళ్ళినప్పుడు తొక్కిసలాటలు, ఐ థింక్ విజయ్ అనుకుంటా, ఇక్కడ తమిళనాడులో సినిమా యాక్టర్ పాలిటిక్స్లోకి వచ్చాడు. విజయ్ వెళ్ళినప్పుడు అక్కడ తొక్కిసలాటలు జరిగి కొంతమంది చచ్చిపోయారంట. కొన్ని రోజుల క్రితం ఆ సినిమా ఏదో ఫంక్షన్ కోసమని, అల్లు అర్జున్ సినిమా ఫంక్షన్ కోసమని ఎవరో వెళ్తే మొత్తం అక్కడ తొక్కిసలాటలు జరిపి ఎవరో చచ్చిపోయారు. అంటే క్రౌడ్ కంట్రోల్ అంత ఈజీ కాదు. కొన్ని వేల మంది ఉంటేనే మనం కంట్రోల్ చేయలేం. కానీ లక్షల కొలది ప్రజలు వితౌట్ ఎనీ ఇన్సిడెంట్ వాళ్ళు నడుచుకుంటూ చక్కగా వెళ్ళిపోయారు అనమాట. ఒక దండు నడుచుకుంటూ వెళ్తున్నట్టు, ఒక ఆర్మీ నడుచుకుంటూ వెళ్తున్నట్టు, ఒక ఆర్డర్లో చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. మరి ఐగుప్తీయులు, దీస్ వర్ నాట్ ట్రైన్డ్ పీపుల్. ఇశ్రాయేలీలు ట్రైన్డ్ కాదు. వీళ్ళు ఎవరికి చెప్పలేదు మీరు ఇంకో ఇలా నడవండి, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అని అనుకుంటూ మోసే తీసుకుని వెళ్ళట్లేదు. వాళ్ళని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతే వాళ్ళు. ఐగుప్తీయులు ట్రైన్డ్ పీపుల్. వాళ్ళకి తెలుసు రథం ఎలా వెళ్ళాలి, ఫస్ట్ ఈ రథం వెళ్తుంది, వెనకాల ఈ రథం వెళ్తుంది, ఈ ఫార్మేషన్లో వెళ్ళాలి మనం. ఐగుప్తీయులు అంతా సైనికులు, వాళ్ళంతా కూడా. వాళ్ళకి ఆర్డర్ తెలుసు, వాళ్ళకి ఎలా ఏం చేయాలో తెలుసు. కానీ వాళ్ళు ఏమయ్యారు? కన్ఫ్యూజ్ అయిపోయారు. ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనమాట ఒక రకంగా చెప్పాలంటే మీకు ఇక్కడ. ఇస్రాయలీలేమో దేవుడు చక్కగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఏ ప్రాబ్లం లేకుండా, ట్రాఫిక్ ప్రాబ్లం ఏం లేకుండా చక్కగా తీసుకుని వెళ్ళిపోయాడు అనమాట. ఎక్సలెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ దేవుడు అక్కడ ఇస్రాయలీల దగ్గర చేసింది. ఐగుప్తుల దగ్గరికి వచ్చేసరికి ఎక్కడ పడితే అక్కడ స్పీడ్ బ్రేకర్లు పడేశాడు అనమాట దేవుడు. ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ అంతా స్టక్ అయిపోయింది అనమాట. మొత్తం కూరుకుపోవడం మొదలు పెట్టారనమాట. మనం తర్వాత చూద్దాం 25వ వచనంలో. వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండ్రి. రథచక్రాలు ఊడిపోతున్నాయంట. ఐగుప్తు రథాలంటే స్ట్రాంగెస్ట్ రథాలు అనమాట. అసలు ప్రపంచంలో ఆ దినాలలో ఐగుప్తు నుంచి ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు అనమాట, ఎక్స్పోర్ట్ చేసుకునేవాళ్ళు అనమాట. ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు ఐగుప్తీయులు రథాలని. అంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయన్నమాట ఐగుప్తు యొక్క రథాలకి. వాళ్ళు తప్ప ఎవరు చేయలేకపోయేవాళ్ళు అనమాట రథాలను ఆ దినాల్లో. అలాంటి సందర్భంలో అలాంటి రథాలు, మోస్ట్ పవర్ఫుల్ రథాలు, చక్రాలు ఊడిపోతున్నాయంట. వారు బహు కష్టపడి తోలుచుండ్రి. చక్రాలు ఊడిపోతే ఇంకేం తోలుతారు? పాపం కష్టపడి తోలుతున్నారు వాళ్ళు. ఐగుప్తీయులకేమో కష్టం, ఇశ్రాయేలీలకేమో ఎక్కడ లేని ఆహ్లాదం, సంతోషం, సుఖంతో దేవుడు వాళ్ళని తీసుకుని వెళ్ళాడు. దేవుని పక్షాన ఉంటే ఏం జరుగుతుంది, దేవుని పక్షాన లేకపోతే ఏం జరుగుతుంది అన్నది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత అంటున్నాడు అనమాట, అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనేది. ఇప్పుడు వాళ్ళకి బుద్ధి వచ్చిందనమాట. ఇప్పుడు వాళ్ళకి తెలిసి వచ్చిందనమాట, దేవుడు మనతో యుద్ధం చేస్తున్నాడు రా, పారిపోదాం అనేసి. కష్టం వచ్చినప్పుడు చిన్న ఆపర్చునిటీ ఉంటే వెళ్ళిపోతున్నారనమాట.
తరుముకొని వెళ్ళిపోదామని, పట్టేసుకుంటాను, తరుముదాం అనేసి అన్నటువంటి ఆలోచనతో తర్వాత మిరియం వీళ్ళంతా కూడా పాడిన పాటలో ఉంటది మనకి 15వ అధ్యాయంలో. వాళ్ళ ఐగుప్తీయుల యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయో చెప్తుంది అనమాట ఆమె పాట పాడతా. 15:9 తరిమెదను కలుసుకునేదను దోపుడు సొమ్ము పంచుకునేదను వాటి వలన నా ఆశ తీర్చుకునేదను నా కత్తి దూసిదను నా చెయ్యి వారిని నాశనం చేయనని శత్రువు అనుకొనెను. ఆ ఆలోచనతో వస్తున్నారనమాట ఐగుప్తీయులు. దేవుడు ఏం చేశాడు? తరవడం కాదు, పారిపోవడానికి కూడా అవకాశం లేకుండా చేశాడనమాట. ఇక్కడ చూడండి 26వ వచనంలో ఏమన్నాడు దేవుడు? అంతలో యెహోవా మోషేతో ఐగుప్తీయులు ఐగుప్తీయుల మీదకిని వారి రథముల మీదకిని వారి రౌతుల మీదకిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రము మీద నీ చేయి చాపము అని అన్నాడంట దేవుడు మోషేతో. ఏ దేవుడు రప్పించలేడా? సముద్రం మీదకి దేవుడు ఆ సముద్రాన్ని ఐగుప్తీయుల మీదకి మరలా పొర్లి పొర్లి పారేటట్టు దేవుడు చేయలేడా? చేయగలడు కదా. వై డిడ్ గాడ్ నీడ్ మోసెస్ హియర్? 16వ వచనంలో కూడా మనం చూస్తే దేవుడు అదే అంటాడు అనమాట. నీవు నీ కర్రని ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము. ఏ దేవుడు చేయలేడా? మోషే ఎందుకు కావాల్సి వచ్చింది? దేవుడు మనకు ఒక అద్భుతమైనటువంటి పాఠాన్ని నేర్పిస్తున్నాడు అనమాట. గాడ్ వర్క్స్ త్రూ అస్. మోషే చేసిన పనంతా ఏంటి? గొప్ప సూచక క్రియలో మోషే చేసిన పనంతా ఏంటి? కర్ర ఎత్తాడు అంతే. ఏం చేశాడు? ఏమి చేయలే. చేతిలో కర్ర ఉంది, ఎవరో తెచ్చి పెట్టలేదు కూడా, కర్ర ఎత్తుక్కొని రాలేదు కూడా. మోషే చేతిలో ఉన్న కర్రని తీసి ఎత్తాడు అనమాట అంతే. దట్ ఈస్ ది ఓన్లీ సింపుల్ వర్క్ దట్ మోసెస్ హెస్ డన్. హెవీ లిఫ్టింగ్ అంతా ఎవరు చేశారు? గాలిని ఎవరు రప్పించారు? సముద్రాన్ని ఎవరు పాయలు చేశారు? ఆరిన నేలను ఎవరు ఎవరు చేశారు? దేవుడు. కర్రెత్తు అంతే. కర్రెత్తాడు, సముద్రం మరలా పొర్లి వచ్చేసింది అనమాట. పిల్లరా, వాట్ గాడ్ ఆస్క్స్ us టు డూ ఇస్ వెరీ వెరీ లిటిల్. నమ్ము, రక్షించబడతావు. అంతే. నమ్ము, రక్షించబడతావు. చాలా దేవతలు దేవుళ్ళు ఉంటారు, వాళ్ళు ప్రాణాలని కూడా అడుగుతారు కొన్నిసార్లు. కొన్నిసార్లు హోమాలు చేయమని అంటారు, కొన్నిసార్లు తపస్సులు చేయమని అంటారు, కొన్నిసార్లు కొండెక్కి దిగమని అంటారు, కొన్నిసార్లు దొరలమని అంటారు, కొన్నిసార్లు మోకాళ్ళ మీద ఎక్కమని అంటారు మెట్లు, కొన్నిసార్లు అది చేయమంటారు, ఇది చేయమంటారు, పీకల మీద తెచ్చుకునేటట్టు చేస్తారు కొన్నిసార్లు. వాట్ ఆర్ గాడ్ ఆస్క్స్ us టు డూ ఇస్ జస్ట్ పికప్ యువర్ స్టాఫ్ అండ్ లిఫ్ట్ ఇట్. నీ కర్రనెత్తు అంతే, మిగతా అంతా నేను చూసుకుంటా. కర్రనెత్తే అంత విశ్వాసం కూడా లేకపోతే మనకి ఎలా అండి? మన జీవితంలో ఏది కార్యం జరగట్లేదు అని అంటే దేవుని మీద మనం విశ్వాసం ఉంచట్లేదు. ఎందుకు? ఎంత విశ్వాసము? కర్ర ఎత్తే అంత విశ్వాసము. అందుకనే దేవుడు అన్నాడు, మీకు కొండంత విశ్వాసం ఉంటే ఆవగింజను కదుపుతారని అనలే. మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే, ద స్మాలెస్ట్. ఆ దినాలలో వాళ్ళకి యాటమ్ అని, మాలిక్యూల్ అని, యాటమ్ అని వాళ్ళకి తెలుసునుంటే, ఎలక్ట్రాన్ ఇలాంటివన్నీ వాళ్ళకి తెలుసునుంటే వాళ్ళకి దేవుడు అదే చెప్పున్నాడు, హ్యావ్ ఫెయిత్ యాజ్ మచ్ యాజ్ అన్ యాటమ్ అని ఉండేవాడేమో దేవుడు. వాళ్ళకి తెలిసిన అతి చిన్నది ఏంటంటే, వాళ్ళకి బాగా మనసులో ఉన్నటువంటి అతి చిన్నది ఏంటంటే వాళ్ళకి ఆవగింజ. అందుకని దేవుడు దాని ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. హ్యావ్ లిటిల్ ఫెయిత్, కొంచెం విశ్వాసం అంతే. కష్టమైన పని చెప్తే చేయలేదని అంటే అర్థం ఉంది. అతి సులభమైనటువంటి పని చెప్పిన తర్వాత కూడా మనం చేయట్లేదంటే ఈ దేవుడి మీద ఎంత విశ్వాసం లేదో మనకు, అసలు ఎంత విశ్వాసం లేదో. ప్రియులరా, మోషే కేవలము కర్ర ఎత్తాడంతే. లిటిల్ వర్క్, బిగ్ గెయిన్స్. చేసిందేమో చిన్న పని. తర్వాత చాలా మంది అనుకుంటా, ఇప్పటికి కూడా చాలా మంది మాట్లాడుకుంటాయి, మోషే ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు చూసావా అని మాట్లాడుకుంటా ఉంటాం మనం వాడుకలో. తెలుసు దేవుడని, కానీ ఎర్ర సముద్రాన్ని పాలు చేసింది ఎవరు అని అంటే దేవుడు అని చెప్పారు. ఆన్సర్ మోషే అని చెప్తారనమాట క్విజ్లో అడిగామంటే. ఆయన చేశాడా? ఆయన కర్ర ఎత్తాడంతే. మోషే సముద్రం మీద తన చేయి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను. గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయారు. అప్పుడు యెహోవా సముద్రము మధ్యను ఐగుప్తీయులను నాశనము చేసింది.
అధిక బలముతో వచ్చిందని. అప్పుడు దాకా ఆపుకుంది కదా, అప్పుడు దాకా పొరలకుండా అలాగా బిగుసుకుపోయి ఉంది. దేవుడు మరి ఆజ్ఞాపించాడు, బిగుసుకుపోయి ఉంది అలాగా. ఒక్కసారి వదిలేసరికి కట్ల తెంచుకొని వచ్చేసింది అనమాట. వాళ్ళ మీద అధిక బలంతో పొర్లేసరికి ఇటువైపు తరంగాలు రెండు వచ్చేసి ఒకేసారి వాళ్ళ మీద పడిపోయేసరికి వాళ్ళ పని అయిపోయింది ఇంకా. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేశను. ఏ ఆలోచనతో వచ్చాడో ఫరో మనకు తెలియదు కానీ, ఏమని ఆలోచించుకొని అంతమంది సైనికులను తీసుకొని వచ్చాడో మరి ఆయన ఆలోచనలన్నీ కూడా ఫెయిల్ అయిపోయాయి అన్నమాట. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు అనట. నాట్ ఈవెన్ వన్. ఎవడైతే ఆ సముద్రంలోనికి దిగాడో వాడిలో ఒక్కడు కూడా మిగలలేదన్నమాట. అయితే ఇశ్రాయేలీలు ఆరిన నేలను సముద్రము మధ్యన ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కన గోడవలే ఉండెను. మరలా చెప్తున్నాడు అనమాట, రెట్టిస్తున్నాడు అనమాట. ఇశ్రాయేలీలు ఉన్నప్పుడు కూడా అలా ఎవరన్నా పడిపోయారేమో అని డౌట్ వస్తుందేమో ఎవరికో అని చెప్పి మళ్ళీ అంటున్నాడు అనమాట. ఇశ్రాయేలీలు నడిచినప్పుడు మాత్రం అలాంటి సమస్య ఏమి రాలేదండి. ఇశ్రాయేలీలు నడిచినప్పుడు ఆరిన నేల మీద చక్కగా నీళ్లు గోడల్లా ఉంటే ఆ మధ్యలో ఆహ్లాదంగా వెళ్ళారు. పిల్లరా, దేవుడు మనతో ఉన్నప్పుడు, మనము దేవునితో ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి, డెఫినెట్గా వస్తాయి. ఐగుప్తీలు ఆ ఇశ్రాయేలీలకు కంటబడినటువంటి ఆ యొక్క మొదటి నిమిషం, ఆ మొదటి గంట ఎర్ర సముద్రం పాయలయ్యేదాకా ప్రతి ఇశ్రాయేలీయుడి గుండెలో రైళ్లు పరిగెడతా ఉన్నాయి. ప్రతి ఇశ్రాయేలీయుడికి టెన్షన్ వస్తూ ఉంది. ప్రతి ఇశ్రాయేలీయుడికి చచ్చిపోతామేమో అన్న భయం వేస్తూ ఉంది. చీకటి దినాలు ఉంటాయి, భయంకరమైనటువంటి రోజులు ఉంటాయి జీవితంలో. కానీ ఆ భయంకరమైనటువంటి రోజుల నుంచి దేవుడు మనల్ని తీసుకుని వెళ్తాడు. అందుకనే దావీదు అన్నాడు, వెన్ ఐ వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ డెత్ ఐ విల్ నాట్ ఫియర్ అని అన్నాడు. నేను ఎప్పుడైతే మరణాంధకారమైనటువంటి లోయలో నేను వెళ్తా ఉంటే నేను భయపడను, దేనికి భయపడను అని అన్నాడు. ఎందుకంటే మరణాంధకారపు లోయలో వెళ్ళను అని అనట్లే, ఆ లోయలో వెళ్ళినా నేను భయపడను అని అంటున్నాడు. ప్రియులరా, our prayers should not be to take away temptation from us, but to pass us from the temptation. ఆ శోధనలో నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకుని రావాలన్నమాట సక్సెస్ఫుల్లీ. లేకపోతే ఆ కష్టంలో నుంచి మనల్ని బయటికి తీసుకుని రావాలి. ఇంకా బెటర్ వర్డ్, శోధన కంటే కష్టం ఇంకా బెటర్ వర్డ్. ఆ శ్రమలో నుంచి, ఆ ప్రయాసలో నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకుని రావాలి విత్ బెటర్ ఎక్స్పీరియన్సెస్. శ్రమలు లేని ప్రశాంతకరమైనటువంటి జీవితం నాకు ఇవ్వుదేవా అని అంటే అన్రియలిస్టిక్ లైఫ్ని మనం కోరుకుంటున్నాం. మనం ఈ లోకంలో సద్భక్తితో నివసించిన వానికి శ్రమ కలుగును, వాక్యమే చెప్తా ఉంది. కాబట్టి శ్రమ నాకు వద్దు ప్రభా అంటే నేను సద్భక్తితో జీవించలేనని మనం చెప్తున్నట్టు అనమాట అర్థం. కాబట్టి శ్రమలలో నుంచి తప్పించు అని అనడం కంటే శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమల్లో నుంచి నావిగేట్ చేయడం నాకు నేర్పించు అని మనం అడగడం బెటర్. ఇశ్రాయేలీలు ఇక్కడ దేవుని పక్షాన్ని ఉన్నారు కాబట్టి, దేవుడు లేకపోతే ఇశ్రాయేలీల పక్షాన్ని ఉన్నాడు కాబట్టి వాళ్ళకి శ్రమ వచ్చింది, కొంతకాలం భయం వేసింది, వణికిపోయారు, తిట్టేసుకున్నారు, కోప్పడిపోయారు. కానీ దేవుని యొక్క కాపుదల వారికి తోడుంది కాబట్టి ఒక్కడు కూడా నశించిపోలేదు, ఒక్కడు కూడా రాలిపోలేదు. ఆ రోజు అందరూ కూడా దాటుకొని, సముద్రాన్ని దాటుకొని వెళ్ళిపోయారు. తర్వాత 15వ అధ్యాయం చూస్తే పాటతో ప్రారంభిస్తారు. ఎంత చక్కటి అనుభవమో చూడండి. సామాన్యమైనటువంటి మిరకల్ అని అనుకుంటాం, సామాన్యమైనటువంటి అద్భుతం ఇది అని అనుకుంటాం. భయంకరమైనటువంటి బలమైనటువంటి గాలి వీసింది, ఒక్క ఇశ్రాయేలీయుడు చనిపోలేదు. ఎలా? అద్భుతం. నీళ్ళేంటి గోడలా నుంచున్నాయి, ఎలా? అద్భుతం. నేలలాగా ఆరిపోయింది, ఎలా? అద్భుతం. ఒక్క రాత్రిలో ఇశ్రాయేలీయులు ఎలా దాటుకొని వెళ్ళిపోయారు? అద్భుతం. మరలా నీళ్ళు అంత అధిక బలంతో ఎలా వచ్చేసాయి? అద్భుతం. ఐగుప్తీయుల యొక్క రథ చక్రాలు ఎలా ఊడిపోయి? అద్భుతం. ఎర్ర సముద్రం అనేటువంటి ఈ అద్భుతంలో ఎన్ని మినీ అద్భుతాలు ఇమిడి ఉన్నాయో ఆలోచించండి ఒకసారి. అందుకనే ద గ్రాండెస్ట్ మిరకల్ ఆఫ్ ది ఓల్డ్ టెస్టిమెంట్. దేవుడు ఆ సమయం కోసం ఎర్ర సముద్రంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశాన్ని సంవత్సరాల నుంచి రెడీ చేసి ఉంటాడు దేవుడు.
అక్కడ ఏది రాకుండా, ఏ చెత్త మొలవకుండా, ఏ రాయి వచ్చి అక్కడ అడ్డుపడకుండా సంవత్సరాల నుంచి దేవుడు దాన్ని సాఫీగా ఉంచుంటాడు ఆ ప్రదేశం అంతటిని కూడా. గాడ్ ప్రిపేర్డ్ ద వే ఫర్ దెమ్. దేవుడు వాళ్ళకి దారిని సిద్ధం చేశాడు, దేవుడు వాళ్ళకి దారిని తయారు చేశాడు. ప్రియులరా, ముగించేసుకునే ముందు మనం కూడా ఒక్క మాటతోటి ముగించుకుందాం. మన మధ్యన ఎర్ర సముద్రం ఉండొచ్చు, మన వెనకాల ఐగుప్తీలు ఉండొచ్చు, మన చుట్టుపక్కల పర్వతాలు ఉండొచ్చు, కానీ దేవుడు మనకు ఒక దారిని చూపిస్తాడు, దేవుడు మనకు ఒక దారిని సిద్ధపరిచాడు. మనం చేయాల్సింది ఏంటంటే విశ్వాసంతో మన చేతినెత్తి కర్రనెత్తాలన్నమాట, అంతే. మనం ఎప్పుడైతే విశ్వాసంతో ఒక్క అడుగు ముందుకు వేస్తామో దేవుడు కొన్ని వేల కిలోమీటర్లు మనల్ని ముందుకు తీసుకుని వెళ్తాడు. ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు రైజ్ ఆ స్టాఫ్స్, మనం మన కర్రలు ఎత్తలేకపోతే ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోతాం. కొంచెం విశ్వాసము మనల్ని అంతం వరకు కూడా నడిపిస్తుంది. కాబట్టి ఆ అవగాహన కలిగిన వారమే దేవుని యొక్క సన్నిధిలో బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధుడైన దేవా, గరుడైన